Hello, hi friends, welcome back to our channel Krishna Intensity Trading Levels. ఈ రోజు మనం ఇచ్చినటువంటి లెవెల్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాయి అనేసి మనం ఒక్కసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50లో మనం ఈరోజు లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మనము 51,406 ఈ లెవెల్ని మనము అబ్జర్వేషన్ గ్రూప్లో పోస్ట్ చేయలేదు. ఇది ఓన్లీ ప్రీమియం మెంబర్స్కి మాత్రమే షేర్ చేయబడుతుంది అండ్ వాళ్ళకు మాత్రమే ఈ మిడిల్ లెవెల్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం ఇది మన థర్డ్ క్యాండిల్ 15 minutesలో 51,438 క్లోజింగ్ ప్రైస్ అనేది. ఓకే, ఈ క్లోజింగ్ ప్రైస్ 51,842 అండ్ 51,406 లెవెల్స్కి మిడిల్లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మన రూల్ ప్రకారం 51,406 కిందకి బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయితే అప్పుడు మనము పిఈ సైడ్ ఉంటాం, సెల్ సైడ్. ఆర్ 51,842 లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే, అంటే పైన బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అవ్వాలి అయితే అప్పుడు మనము సిఈ సైడ్, బయింగ్ సైడ్ ఉంటాము. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి, ఫోర్త్ క్యాండిల్ ఈ లెవెల్కి మిడిల్లోనే ఉంది. తర్వాత ఏ క్యాండిల్ కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు. చూడండి, ఈ క్యాండిల్ పైకి వెళ్ళింది బట్ కానీ క్లోజింగ్ మాత్రం కిందనే జరిగింది. చూడండి, తర్వాత ఇది 145 క్యాండిల్ క్లోజింగ్ చూడండి, 51,840.45. ఓకే, మన లెవెల్ ఎంత? 51,842. ఓకే, అంటే ఇది పైన క్లోజ్ అవ్వలేదు, కిందనే క్లోజ్ అయింది. సో మనము ఎంట్రీ తీసుకోము, ఎంట్రీ రాలేదు. నెక్స్ట్ క్యాండిల్ కిందనే క్లోజ్ అయింది. ఆ నెక్స్ట్ క్యాండిల్ కూడా చూడండి 51,840. తర్వాత క్యాండిల్ చూడండి 51,875. ఇది ఎప్పుడు? 230 క్యాండిల్. మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనము ఆఫ్టర్ 2 o'clock తర్వాత బ్రేక్అవుట్ అయినా మనము ట్రేడ్ అనేది తీసుకోము. ఎందుకంటే తర్వాత మనకి మూమెంట్ అనేది అంత ఈజీగా ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా రిస్కీ ట్రేడర్స్ ఉండి మేము రిస్క్ చేయగలం, మాకు లాస్ వచ్చినా కూడా ఏమి ఇబ్బంది లేదు అనుకుంటే వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు. అలా తీసుకుంటే ఈరోజు ఏమైంది? లాస్ట్లోనే క్లోజ్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ట్రేడ్ లేదు. యాజ్ పర్ అవర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యాజ్ పర్ అవర్ లెవెల్స్, టుడే ఇన్ బ్యాంక్ నిఫ్టీ నో ట్రేడ్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ గో టు నిఫ్టీ 50 చార్ట్. ఇక్కడ నిఫ్టీ 50 చార్ట్లో కూడా 24,841 లెవెల్ అనేది మనము అబ్జర్వేషన్ గ్రూప్లో ఇవ్వలేదు. ఇది ఓన్లీ ప్రీమియం సర్వీస్ ఉన్నటువంటి మెంబర్స్కి మాత్రమే షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనము థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ చూస్తే 24,863.50, అంటే మనకి ఇది 24,929 అండ్ 24,841 లెవెల్స్కి మిడిల్లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? 24,841 అండ్ 24,929 దానిపైన క్లోజ్ అయితే బై సైడు, దీని కింద క్లోజ్ అయితే సెల్ సైడు ఉంటాం. అంటే అక్కడ పైన సిఈ, కింద పిఈ. ఓకే, సో యాజ్ పర్ అవర్ రూల్స్ ప్రకారం చూస్తే ఇక్కడ ఈ క్యాండిల్ మనకి 10:45 AM క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ అయ్యింది పైకి. సో పైకి బ్రేక్అవుట్ అయితే చూడండి 24,932.30 పైననే బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్లో మనము ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ ఏమవుతుంది అప్పుడు? 25,016. ఓకే, మన స్టాప్ లాస్ ఏమవుతుంది అప్పుడు? ఈ లెవెల్ అవుతుంది, కింద లెవెల్ 24,841 అవుతుంది మనకి. చూడండి, ఈ రోజు మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎక్కడన్నా
మన టార్గెట్ హిట్ అయిందా? హిట్ అవ్వలేదు. అలా అనేసి మన స్టాప్ లాస్ హిట్ అయిందా అంటే ఎండ్ ఆఫ్ ది డే వరకు మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. లాస్ట్ క్యాండిల్‌లో లాస్ట్‌లో మనకి ఇక్కడ క్లోజింగ్ చూడండి, మన లెవెల్ వచ్చేసి 24,841. కానీ ఇది లాస్ట్ క్లోజింగ్ చూడండి 24,840.90. అంటే లాస్ట్ వరకు మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. లాస్ట్‌లో వచ్చి అక్కడ క్లోజ్ అయింది. సో, దీన్ని చూస్తే ఈరోజు నిఫ్టీ 50లో మనము థర్డ్ క్యాండిల్ రూల్ బేస్ చేసుకొని అట్ ది సేమ్ టైం ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ యొక్క కాంబినేషన్ మనం చూసుకొని ట్రేడ్ తీసుకుంటే ఇంకా చాలా సక్సెస్ఫుల్‌గా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ యొక్క స్ట్రక్చర్ అదసలు ఏ లెవెల్ దగ్గర మనకి ఏ విధంగా బ్రేక్అవుట్ అవుతుంది ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్, ఆ బ్రేక్అవుట్‌ని బట్టి కూడా మనము మార్కెట్‌లో ఈరోజు ఎంత మూవ్‌మెంట్ ఉంటుంది అని ఒక అంచనాకు రావచ్చు. ఓకేనా? సో, ఈరోజు నిఫ్టీ 50లో జరిగినటువంటి ఈ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ కిందకి అంటే పైన క్లోజ్ అయ్యి, కింద క్లోజ్ అయ్యి పైన ఓపెన్ అయ్యి, కింద క్లోజ్ అయింది. సెకండ్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి, మళ్ళీ ఈ లెవెల్‌ని కాదని మళ్ళీ పైన క్లోజ్ అయింది. సో, ఈ ఫస్ట్ క్యాండిల్‌కి, సెకండ్ క్యాండిల్‌కి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్‌ని బేస్ చేసుకొని మనం థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం ఎంటర్ అయినప్పుడు మనకది ఈరోజు టార్గెట్ ఇస్తుందా? ఇవ్వదా? అని మనం ఒక అంచనాకి రావచ్చు. సో, ఈ 2 క్యాండిల్స్ యొక్క రూల్ ప్రకారం మనకి మార్కెట్ అనేది వెళితే 25,016 వరకు వెళ్ళొచ్చు. లేదు అంటే ఈ లెవెల్ వరకే వెళ్ళొచ్చు. లేదు అంటే ఇక్కడే ఉండొచ్చు. ఈ 3 లెవెల్స్‌ని కాదని అంటే ఈ లెవెల్, ఈ లెవెల్, ఈ లెవెల్‌ని కాదని పైకైతే పోదు మార్కెట్ ఈరోజు అని మనకి స్పష్టంగా ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ రూల్ అనేది మనకు క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. సో, ఇలాంటప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఇది మనకి బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన వెంటనే నేను ఇక్కడ ఎంట్రీ అయ్యాను. ఎంట్రీ అయిన తరువాత నాకు తెలుసు మార్కెట్ ఇక్కడి దాకా వెళ్తుందా? వెళ్ళదా? వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కానీ 100% వెళ్తుందని మనం చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ ఈ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ యొక్క స్ట్రక్చర్ మనకు చెప్పేస్తుంది. సో, ఇది మళ్ళీ కిందకి క్లోజ్ అయింది. మళ్ళీ పైకొచ్చింది. మళ్ళీ ఇది రెడ్‌లో క్లోజ్ అయింది. ఇక్కడిక్కడే సస్టైన్ అయిపోయింది మార్కెట్ అంతా కూడా. సో, మనం అప్పుడు ఒక అంచనాకి రావాలి. అంటే మన ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ బేస్ చేసుకొని ఆ రూల్ ప్రకారం వెళితే ఇక్కడి దాకా వెళ్ళాలి. లేకపోతే ఇక్కడి దాకే ఉండాలి. కానీ ఇది బ్రేక్అవుట్ అయ్యింది. బ్రేక్అవుట్ అయ్యింది అంటే థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం అది ఇక్కడి దాకా వెళ్ళాలి. సో, కానీ మనకు ఈ ఫస్ట్ 2 క్యాండిల్స్ ఈరోజు మార్కెట్‌లో మూవ్‌మెంట్ అనేది అంతగా ఉండదు అని మనకు ముందలగానే ఒక ఇండికేషన్ ఇస్తున్నాయి. సో, కాబట్టి నేనేం చేశాను అప్పుడు ఇక్కడే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. 12:15 క్యాండిల్‌లోనే మనం ఎగ్జిట్ అయిపోవడం జరుగుతుంది. అప్పుడు అంటే నాట్ ఓన్లీ 12:15 క్యాండిల్. మనకి ఎప్పుడైతే మనం ఇది ఇక్కడిక్కడే మనకి సస్టైన్ అవుతూ ఉండి, ఇక్కడ ఎప్పుడైతే మనకి ప్రాఫిట్‌లో కొన్ని పాయింట్స్ మనకి ప్రాఫిట్‌లో క్లోజ్ అవుతుందో, అప్పుడే మనము ఎగ్జిట్ అయిపోవడం జరుగుతుంది. ఇవన్నీ ప్రీమియం సర్వీస్‌లో ఉన్నటువంటి మెంబర్స్‌కి మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు మేము ప్రాఫిట్‌లో ఉన్నాము. మేము 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ మొత్తం బ్యాక్ టెస్ట్ చేశాము. 1, 2, 3, 4 మనకి లాసెస్‌లో ఉన్నా, బట్ ఎండ్ ఆఫ్ ది మంత్ కల్లా మేము ప్రాఫిట్‌లోనే ఉన్నాము అనే నమ్మకం వస్తేనే, నమ్మకం ఎప్పుడొస్తుంది? వాళ్ళు ప్రాఫిట్‌లో ఉంటేనే వస్తుంది. సో, వాళ్ళు ప్రాఫిట్‌లో ఉండి వాళ్ళకి నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళకి మనము మన సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, నేను మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఐయామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది.
దీన్ని అందరూ కూడా గమనించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.